ఒత్తైన నల్లని జుట్టు అమ్మవారిది, చక్కటి జడలు విరబోసుకోలేదు, జడ వేసుకుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ అచ్చమైనటువంటి భారతీయ స్త్రీ మన ఋషులిచ్చిన సంస్కారం ప్రకారంగా జడతో ఉంటుంది. జుట్టు విరగబోసుకునేటువంటిది దేవతలకు ఆపోజిట్లు చేస్తారట. దేవతలకు ఆపోజిట్లు అంటే ఎవరు? రాక్షసులే కదా, ఇంకా చాలాను. భూత ప్రేత పిశాచ రాక్షసాదయ. ఎందుకంటే కొసలుగానే వేలాడుతూ ఉంటే అసుర శక్తులు ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆ కొసల నుంచి నీళ్లు కారుతూ ఉన్నా ఆ కొసలు భూమికి తగిలినా పిశాచ శక్తులు పట్టే అవకాశం ఉందిట. ఇప్పటికే పట్టి ఉంటే చెప్పిన అర్థం కాదు, అది వేరే విషయం. కనుక వీటికి లక్షణాలు చెప్తున్నారు. అందుకే పెద్దలు ఏది చెప్పినా ఒకానొక దైవీయమైన లక్షణం మన శరీరంలో ప్రవేశించడానికి కోసం చెప్తున్నారు. భర్త యొక్క దేహానికి స్త్రీ యొక్క కేశాలకి అనుబంధం ఉన్నది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే వాడు ఆయువుకి కేశాలకి అనుబంధం ఉన్నది. కేశాల మీద కత్తిరి పడితే ఆయన గారి ఆయువు మీద కత్తిరి పడుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇవి శాస్త్రాల్లో కోపగించుకో దయచేసి. శాస్త్రాల్లో ఉన్నవి చెప్తున్నాం, పాటిస్తున్నామా లేదా అనేది ఈశ్వరేచ్ఛ. కానీ అందుకే స్త్రీ ఎప్పుడు పెడితేప్పుడు జుత్తులు కత్తిరించుకోవడాలు, మొక్కుబళ్ళు చెల్లించడాలు స్త్రీలకు లేవు, తెలుసుకోండి ఇక్కడ. స్త్రీ కేశపాశములు సౌభాగ్యంలో ఒక భాగము. అప్పుడప్పుడు వెళ్ళి ట్రిమ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఆయువులను ట్రిమ్ చేయడమే.